తరం వారందరికీ ఒక ప్రత్యేకమైన ఈ కళా విద్య పరిచయం ఉండే ఉంటుంది. కనకదుర్గమ్మ వీళ్ళు ఇలా వేషాలు వేసుకొని ఒకళ్ళు పులి మాస్క్ తగిలించుకొని మిగతా వాళ్ళు చర్నాకోలు లేదా వేరతాడుతోటి ఇలా ఒంటి నిండా గాయాలయ్యేలా కట్టుకోవడము, అలాగే చేతిని కత్తితో కోసి రక్తం వచ్చేలా చూడడం మనందరికీ తెలిసింది. మాత్రం వాళ్ళకి బాగా తెలిసింది. వీళ్ళు ఈరోజు జాన్ పహాడ్ సైదుల స్వామి దర్గా ఊరుసు సంబంధించి తారసపడడం జరిగింది. అయితే ఒక టీం వస్తారు, ఈరోజు చాలా ఎక్కువ టీమ్స్ కలిసి వచ్చారు. వీళ్ళు ఆ డోల్ లాంటిది ఒకటి ఉంటుంది, గర్రా 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 అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ సౌండ్ అదిగో ఆ లేడీ చేతిలో ఉంది చూడండి, ఆ సౌండ్ ఒక రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి భిక్షం అడుగుతున్నారు. ఆ భిక్షం కూడా 100 రూపాయలు ఇస్తేనే ఆ షాప్ వదిలి పెడుతున్నారు. చూడండి, ఈ డోల్ ఇలా వీళ్ళు గర్రా 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 అంటుంటారు, విపరీతమైన సౌండ్ క్రియేట్ చేస్తుంది. సో నేను వీడియో తీస్తుంటే కూడా వాళ్ళందరూ నా వైపు వింతగా చూస్తున్నారు, చాలా కొత్తగా చూస్తున్నారు ఏంటని. ఇలా ఒకతను డ్రెస్అప్ అవుతారు, వారి చేతిలో చెర్నాకోల్ లాంటిది ఒకటి ఉంటుంది, వెళ్తాడు అనుకుంటాను, చట్టా చట్టా కొడుతూ ఉంటారు, విపరీతమైన సౌండ్ వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు షాపుల వెంట టీం మొత్తం కలిసి వీళ్ళంతా షాపుల దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నారు. కాకపోతే భిక్షం అనేది కొంచెం దందాలాగే ఉంది. 100 రూపాయలు ఇస్తేనే వెళ్తామంటున్నారు, లేకపోతే ఇది చూడండి కాలు పట్టుకుని కాళ్ళకి ముట్టుతున్నారు, ఇవ్వాల్సిందని చెప్పేసి ఇలా మరి అది కరెక్ట్ కదో తెలియదు కానీ ఇది కొంచెం చూడండి, రెండో అతను కాళ్ళు పట్టుకుంటున్నారు. ఇలా వీళ్ళందరూ కాళ్ళు పట్టుకుంటున్నారు, వందేవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఏదైనా సరే ఇది పాత తరం కళా విద్య కాబట్టి అది వారి విధానం. మరి షాపుల వాళ్ళు కూడా డబ్బు ఇస్తారా లేదని దాంతో వాళ్ళు అలా చేస్తూ ఉండొచ్చు. వీళ్ళు రకరకాలు ఇంకా కాళ్ళు పట్టుకోవడం కన్నా కూడా ఎక్కువగా వీళ్ళు విద్యను ప్రదర్శించడము, చర్నాకోలు పెట్టి కుట్టుకోవడము. ఒక షాప్ దగ్గర అయితే చేయి కోసుకుని రక్తం పెట్టి ఇదిగోండి చూడండి మీకోసం రక్తం చిందిస్తానని చెప్పేసి అంటున్నాం జరుగుతుంది. వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ రక్తం వాళ్ళకి రాసి షాపుకి దీవించి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది అద్భుతంగా ఉంది. ఈ ముందు ఇలాంటి కళలు ఉండకపోవచ్చు, ఈ కళలు మనం ఆదరించాలి. వాళ్ళు కూడా